అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను ఇవాళ మార్కెట్‌కి వెళ్తే చాలా ఫ్రెష్ మంచి టొమాటోస్ దొరికాయండి. అవి ఎంత బాగున్నాయో చూడ్డానికి. అది చూడంగానే నాకు టొమాటో చట్నీ చేయాలనిపించింది. అలాగే వీడియో తీసి మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మీరందరూ తప్పకుండా బెల్ ఐకాన్‌ని నొక్కండి. అలా నొక్కడంతోటి నేను పెట్టే ప్రతి కొత్త వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను పెట్టే ఏ వీడియో మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడొచ్చు. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే నాకు కామెంట్‌లో కనుక మీరు పెట్టారంటే నేను ఆ వీడియో పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఈ టొమాటో చట్నీ అన్నంలోకే కాదండి ప్రతి టిఫిన్‌లో నంచుకొని తినడానికి చాలా బావుంటుంది. అందులో ఎస్పెషల్లీ గారెల్లోకి మరి. సో కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ టొమాటో చట్నీ. నేను దగ్గర దగ్గర ఒక కిలో టొమాటోస్ తీసుకున్నానండి. దానికి ఒక 10 గ్రీన్ చిల్లీస్, ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇంతేనండి పచ్చడికి కావాల్సింది మనకి. టొమాటోస్ ఎప్పుడు కూడా దోరగా ఉన్నవి తీసుకోవాలండి. పండువి తీసుకోకూడదు. ఈ టొమాటోస్‌ని రఫ్‌గా చాప్ చేసుకుంటే సరిపోతుందండి. 1 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిమిరపకాయలని కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలని మటుకు మీ స్పైస్ టాలరెన్స్‌ని బట్టి తీసుకోండి. ఈ పచ్చడికి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువేసుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న పాన్ తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని వాటిని ఎర్రగా వేయించుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వేగాక కొంచెం ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు, అలాగే క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేసేసి, బాగా కలిపేసి, మూత పెట్టేసుకొని 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని 15 నిమిషాలు కనుక కుక్ చేసుకున్నారంటే కాసేపటికి టొమాటోలు ఇలా మగ్గిపోతాయి. టొమాటోలో ఉన్న నీరంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. టొమాటోస్ అన్నీ మషీగా అయిపోయి ఇలా దగ్గరికొచ్చేస్తుందనమాట. ఆల్మోస్ట్ ఇంకా పచ్చడికి ఇది రెడీ. ఇప్పుడు మనం దింపేసే ముందర ఇందాక కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ కొత్తిమీరని సన్నగా కట్ చేసేసి టొమాటో పల్ప్‌లో కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేస్తే ఈ కొత్తిమీర గూడా మగ్గిపోతుంది గదా! అప్పుడు మూత తీసేసి టొమాటో పల్ప్ పూర్తిగా ఆరిపోయాక, వేడంతా ఆరిపోయాక అప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసుకొని పల్స్ నొక్కుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ సేపు గ్రైండ్ చేసుకోవద్దండి. జస్ట్ కచ్చా బిచ్చాగా అంటే జస్ట్ కోర్స్‌గా ఉన్నంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని వేరే బౌల్‌లోకి తీసేసుకొని, మనము ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇంగువ తోటి పైనుంచి సీజనింగ్ చేసుకున్నారంటే మన చట్నీ రెడీ. ఇది చాలా బావుంటుందండి. మీకు ఒకవేళ ఇష్టమైతే గ్రైండ్ చేసుకునేటప్పుడు 2, 3 వెల్లుల్లిపాయలేసుకుంటే కూడా బావుంటుంది. ఈ చట్నీ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.